ఐపీఎల్ లవర్స్, ఈ ఐపీఎల్ ఆప్షన్ ఎక్కడ జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది, అలాగే ఏ టైంలో జరగబోతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు క్యామరాన్ గ్రీన్ ఈ ఐపీఎల్ ఆప్షన్లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్గా మారబోతున్నాడు. మీరు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా క్యామరాన్ గ్రీన్ ఇంపార్టెంట్ ప్లేయర్గా మారబోతున్నాడు. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేయలేరో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2026 ఐపీఎల్ ఆప్షన్ జరగబోయే డేట్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసింది అనుకుంటా. ఈ 2026 ఆప్షన్ డేట్ December 16. అలాగే ఈ ఐపీఎల్ ఆప్షన్ వచ్చేసి అబుదాబిలో జరగబోతుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, నాకు ఏ డేట్కి జరగబోతుందని తెలుసు, అలాగే ఏ ప్లేస్లో జరగబోతుందని తెలుసు, కానీ ఏ టైంకి జరుగుతుందని తెలియదని కొందరికి డౌట్ ఉంటుంది. అందుకని December 16 మధ్యాహ్నం 2:30కి జరగబోతుంది ఈ 2026 ఐపీఎల్ ఆప్షన్. ఐపీఎల్ లవర్స్, నేను మీకు ముందే చెప్తున్నా, ఈ ఐపీఎల్ ఆప్షన్ టైంలో మీరు స్నాక్స్ కానీ, టీ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ముందు పెట్టుకొని కూర్చొని ఆప్షన్ని చూడండి. ఎందుకంటే ఈ 2026 ఐపీఎల్ ఆప్షన్ చాలా ఇంట్రెస్ట్గా జరగబోతుంది, చాలా మజా వస్తుంది. అందుకే మీరు మిస్ అవ్వకుండా చాలా ఇంట్రెస్ట్గా అన్నీ తినుకుంటూ తాగుకుంటూ చూడండి, చాలా మజా ఉంటుంది. ఈ ఐపీఎల్ ఆప్షన్ అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నా, మీరు మిస్ అవ్వకుండా స్నాక్స్ అన్ని పెట్టుకొని చూడండి ఆప్షన్ని. ఈ ఐపీఎల్ ఆప్షన్ కోసం 1355 ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. కానీ బీసీసీఐ ఈ 1355లో ఒక ఫైనల్ లిస్ట్ని రెడీ చేసుకుంది. ఆ లిస్ట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారంటే 315 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. కానీ ఈ లిస్ట్లో కొత్తగా యాడ్ చేసిన ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారంటే 35 మంది ప్లేయర్స్ కొత్తగా యాడ్ చేసిన నేమ్స్ ఉన్నాయి. ఈ లిస్ట్లో క్వింటన్ డికాక్ నేమ్ లేకుండే, ఇప్పుడు ఈ డెకాక్ నేమ్ కూడా యాడ్ చేశారు. డెకాక్ 2 CR బేస్ ప్రైజ్ ఉండే, కానీ ఇప్పుడు 1 CR బేస్ ప్రైజ్కి ఈ ఆప్షన్లో కనిపిస్తున్నాడు. ఈ ఐపీఎల్ ఆప్షన్లో అన్ని టీమ్స్ కళ్ళు క్యామరాన్ గ్రీన్ పైననే. క్యామరాన్ గ్రీన్ ఈ ఐపీఎల్లో ఆల్రౌండర్గా కాదు, బ్యాటర్గా రాబోతున్నాడు. సిఎస్కే అలాగే కేకేఆర్ క్యామరాన్ గ్రీన్ గురించి చాలానే పోటీ పడతాయి. మేబీ రెండు టీమ్స్లోనే క్యామరాన్ గ్రీన్ని ఎవరైనా సొంతం చేసుకోవచ్చని నాకు అనిపిస్తుంది. అలాగే ఈ ఐపీఎల్ ఆప్షన్లో వెంకటేష్ అయ్యర్ని ఆల్రౌండర్గా చూడబోతున్నాం. ఈ వెంకటేష్ అయ్యర్ కోసం మీరు చూస్తుండండి, చాలా టీమ్సే పోటీ పడతాయి వెంకటేష్ అయ్యర్ని సొంతం చేసుకోవడానికి. లాస్ట్ ఇయర్లో అంత పర్ఫార్మెన్స్ లేదు, అయినా కూడా ఈ ఐపీఎల్ ఆప్షన్లో వెంకటేష్ అయ్యర్ కోసం చాలా టీమ్సే పోటీ పడతాయి, మీరు చూస్తూ ఉండండి. టోటల్ 350 ప్లేయర్స్లో 240 ఇండియన్ ప్లేయర్స్, అలాగే 110 ఓవర్సీస్ ప్లేయర్స్. 240 ఇండియన్స్లో చూసుకున్నట్టయితే 16 క్యాప్డ్, అలాగే 224 అన్క్యాప్డ్. అలాగే 110 ఓవర్సీస్ ప్లేయర్స్ని చూసుకున్నట్టయితే 16 క్యాప్డ్, 14 అన్క్యాప్డ్. ఇప్పుడు 2 crores బేస్ ప్రైజ్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, ఈ ప్లేయర్స్ మొత్తం 2 CR బేస్ ప్రైజ్ లిస్ట్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు 1.5 CR బేస్ ప్రైజ్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఈ ప్లేయర్స్ ఉన్నారు కదా ఈ లిస్ట్ పైన, ఈ ప్లేయర్స్ అందరూ 1.5 CR బేస్ ప్రైజ్ లిస్ట్లో ఉన్నారు. అలాగే 1 CR బేస్ ప్రైజ్లో ఎవరైతే ఉన్నారని తెలుసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ చూడండి స్క్రీన్ పైన ఫోటో కనిపిస్తుంది కదా, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా 1.5 CR బేస్ ప్రైజ్లో ఉన్న లిస్ట్ వాళ్ళే. ఐపీఎల్ లవర్స్, ఈ 2026 ఐపీఎల్ ఆప్షన్లో ఏ ప్లేయర్ అయితే ఎక్కువ ప్రైజ్కి సెలెక్ట్ అవుతాడు అనిపిస్తుందో ఆ ప్లేయర్ నేమ్ కామెంట్ చేయండి. అలాగే ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి. మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కూడా కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నా. లవ్ యూ. జై హింద్.